తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమమ్మ. గురుగారు, ఇప్పటికి అంటే అందరికీ ఒక సొంతిల్లు కళ అనేది ఉంటుందండి. అయితే ఆ ఇల్లు అనేది సగం పనులు ఆగిపోవడం కానీ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అది సొంతిల్లు కళ నెరవేరాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి అసలు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ, శ్రీ గురుభ్యో నమ. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మీరు అన్నట్టుగా చాలామందికి సొంతిల్లు ఉండాలి, అలాగే మనకంటూ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, లగ్జరీ ఇల్లు కట్టుకోవాలి, మనకంటూ ఒక ప్లేస్లో మనం అనుకున్నటువంటి విధంగా ఒక ఇల్లుని ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటి కళ చాలామందికి ఉంటుంది. అయితే సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి ప్రామాణిక విషయాలు చాలా మట్టుకున్నాయి. అయితే సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి ఉన్నటువంటిది ఏంటంటే జాతకంలో ముందుగా సొంతింట్లో ఉండేటటువంటి యోగము ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. జాతకంలో సొంతింటి కళ నెరవేర్చుకునేటటువంటి యోగం ఉంటుంది అని అంటే గనక అది ఎట్టి పరిస్థితుల్లో నెరవేరే తీరుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. చాలామంది ఏం చేస్తారు అంటే గనక సొంతిల్లు కట్టుకుంటారు, కానీ అద్దింట్లో ఉండేటటువంటి ఎక్కువగా వాళ్ళకు అవకాశం ఉండేటటువంటి తీరు కనిపిస్తాయి. అలాగే సొంతిల్లు చాలామందికి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సొంతింటిని వదిలి వేరే ఊర్లకు వెళ్ళి కిరాయి ఇళ్లలో ఉండేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తాయి. ఇలా అంటే జాతకంలో యోగములో సొంతింట్లో ఉన్నప్పటికీ కూడా అందులో ఉండేటటువంటి అవకాశం ఉందా లేదా అనేటటువంటి జాతక పరంగా మనకు విషయం అనేటటువంటిది తెలుస్తుంది. అంటే కొంతమంది మంచిగా ఇల్లు కట్టుకున్నా కూడా తొందరగా అమ్మేయడం కానీ ఇలాంటి సమస్యలు ఇలాంటివి కూడా వస్తుంటాయి. అంటే వాళ్ళు డబ్బు ఉంది కదా, ఇప్పుడు మనకు ఆస్తులు ఉన్నాయి కదా, ఫస్ట్ ఇల్లు కట్టేద్దాము అని చెప్పి చాలామంది, కానీ జాతకంలో సొంతింటి కల లేదు అని అనుకుంటే గనక డబ్బు ఉన్నప్పుడు కట్టేస్తుంటారు, మళ్ళీ అది తొందరగా అమ్మేస్తూ ఉంటారు, అంటే సేలింగ్ చేసేస్తూ ఉంటారు. బికాజ్ ఆ టైంలో ఆ పీరియడ్లో డబ్బు ఉందని కట్టేస్తారు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇబ్బందుల వల్లనో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్లనో అవి మళ్ళీ అమ్మేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బికాజ్ ఇదంతా కూడా జాతకాన్ని బేస్ చేసుకుని ఉండేటటువంటి లక్షణము. అయితే ఒకవేళ జాతకం లేదండి, మరి నాకు సొంత ఇల్లు కావాలి, లేదా మీరు అన్నట్టుగా ఇల్లు ప్రారంభం చేస్తారు, పునాది తీసేస్తూ ఉంటారు, స్లాబ్ పడుతూ ఉంటుంది, ఏదో ఒక కారణం చేత ఇల్లు మధ్యలోనే ఆగిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. బికాజ్ ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా రీజన్ కావచ్చు. అంటే ఇల్లు కట్టుకునేటటువంటి సమయంలో కూడా మధ్యలోనే ఆగిపోయేటటువంటి సూచనలు మనకు కనిపిస్తాయి. అలాంటి వారికి కూడా సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకున్నా, అలాగే మధ్యలో ఏదైనా ఇల్లు కానివ్వండి, అపార్ట్మెంట్లు కానివ్వండి, ఏదైనా మన కట్టేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి మధ్యలో ఆగిపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నా, మళ్ళీ అవి రీజనరేట్ కావాలి, మళ్ళీ కట్టేటటువంటి స్తోమత కావాలి అని అనుకున్నప్పుడు దానికి శాస్త్రం నందు ఎన్నో రకాలైనటువంటి ప్రామాణికాలు చూపించడం జరిగింది. అయితే ఫస్ట్ జాతకం చూయించుకోవాలి, అదైతే బేస్ పాయింట్. ఎందుకంటే జాతకంలో సొంతింటి కల ఉంది అని అంటే గనక తప్పకుండా ఒకటో రెండో రోజులు ఆలస్యమైనప్పటికీ ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. లేదా కొంతమంది డబ్బు ఉంటే ఇల్లు కొనుక్కుంటారు, కట్టినటువంటి ఇల్లే బేస్గా కొనుక్కునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి అలాంటి వారి కోసం సొంతింటి కల నెరవేర్చుకోవాలి అని అంటే గనక దానికి జాతకంలోనే ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ ఏంటంటే జాతకం లేనటువంటి వాళ్ళకు, అసలు నాకు జాతకం లేదండి, నాకు నక్షత్రం తెలియదు, ఏమీ తెలియదు, అయినా నేను సొంత ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నాను, లేదా కొనుక్కోవాలి అని అనుకుంటున్నాను అని అనుకున్నటువంటి వాళ్ళకి ఒక మంత్రం చెప్తానమ్మా. ఆ మంత్రం గనక ప్రతిరోజు 108 సార్లు గనక చదువుకుంటే జాతకంలో ఏదైనా లోపం ఉన్నా, లేదా జాతకం లేనటువంటి వారికి సొంత ఇల్లు కట్టుకుందామనుకున్నా అది తొందరగా నెరవేరేటటువంటి అవకాశం ఈ మంత్రం ద్వారా కలుగుతుంది. బికాజ్ ఈ మంత్రం ఏంటంటే తాంత్రిక విధానంలో ఉన్నటువంటి మంత్రం. తంత్రశాస్త్రం నందు కొన్ని మంత్రాలు కనుక ఉచ్చారణ చేసినట్టయితే మనం ఏ సంకల్పంతోనైతే ఉన్నామో ఆ సంకల్పం తొందరగా నెరవేరడానికి ఇది ఒకటి దోహదం చేస్తూ ఉంటుంది, సహాయపడేటటువంటి మంత్రము ఈ మంత్రము. అది ఏ మంత్రము అంటే గనక ఓం ఠం 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 స్వాహ అనేటటువంటి మంత్రాన్ని 3 సార్లు చదువుకోవాలి. ఓం ఠం 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 స్వాహ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ఈ 3 అక్షరాలను ఉదయకాలము 7 నుంచి 8 గంటల లోపు, లేదు ఉదయకాలం కుదరలేదండి నేను ఆఫీస్కి వెళ్ళే సమయం అవుతుంది అని అనుకుంటే గనక సాయంకాలము మళ్ళీ 8 నుంచి 9 గంటల మధ్యకాలంలో
ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. 108 సార్లు ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తున్నటువంటి సమయంలో మనం అర్ఘ్యం వదలాలి. మనకు ఒక మాలక ఒక 108 సంఖ్య అయిపోయింది అంటే గనక మనం అర్ఘ్యం వదలాలి. ఆ అర్ఘ్యం వదిలినటువంటి నీళ్లు ఏవైతే ఉంటాయో రావి చెట్టుకి పోసేయాలి. ఆ రావి చెట్టుకి ఎప్పుడైతే ఆ నీళ్లు పోయడం ప్రారంభం చేస్తామో అప్పటి నుండి ఆ మంత్ర ఉచ్చారణ మనం చేస్తూ ఉంటాం కదా, మన సొంతింటి కల నెరవేరేటటువంటి మార్గాలు ఆ మంత్రం ద్వారా కనిపిస్తాయి. ఆ మంత్రం చదువుకున్నంతసేపు మన మైండ్లో ఒకటే సొంతింటి కల నెరవేరాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆ మంత్రాన్ని మనం ఎప్పుడు కూడా ఉచ్చరిస్తూ ఉండాలి. అలా చేస్తే గనక అంటే ఈ బీజాక్షరాలు ఏంటి అంటే గనక ఇవి భూమి మీద ఉండేటటువంటి కొన్ని పునరుద్ధరణ చేసుకోవడానికి ఈ అక్షరాలు అనేటివి ఉపయోగపడతాయి. అంటే మనం చదివే అక్షరం కానివ్వండి, మంత్రం కానివ్వండి, ఏమవుతుంది అంటే అది ఎలాంటి ఉచ్చారణ చేస్తామో అది దేనికి ప్రతీకనో అది తొందరగా మనకు అందించడానికి ప్రకృతి అనేటటువంటి మనకు సహాయపడుతుంది. ప్రకృతే పరమాత్ముడు, ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు. అలాంటి ప్రకృతి మనకు సహాయపడుతుంది అంటే సొంతింటి కల 100% నెరవేరేటటువంటి మార్గాలు కనిపిస్తాయి. అంటే ఒకవేళ ఈ ప్లానింగ్ లో ఉన్నారనుకోండి, అంటే ఇల్లు కట్టాలి చేయాలనుకున్న వాళ్ళకి ముందుగా జాతకం చూపించుకోవాలంటారు. అంటే తప్పకుండా, ఎందుకంటే జాతకంలో యోగం లేకపోతే గనక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం అయిపోతూ ఉంటాయి. జాతకంలో నిజంగానే సొంతింటి కల ఉంది అని అంటే గనక ఇలాంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. లేదా నేను మధ్యలోనే కన్స్ట్రక్షన్ ఆపేసానండి, మేము కడదాం అనుకున్నాము, అప్పటి వరకు బాగానే ఉంది పరిస్థితి, సడన్గా ఏదో ఒక ఇబ్బంది వల్ల ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది పడుతున్నాము, ఇల్లు మధ్యలో ఆగిపోయింది, ఉన్న ఆ ఇల్లును కూడా అమ్మేద్దాం అనుకుంటున్నాము, అది కూడా పోవడం లేదు అనుకుంటే కనుక అక్కడ తెల్లావాలు చల్లుకోవాలి. మంత్రించినటువంటి తెల్లావాలు ఉంటాయి. ఒకవేళ అమ్ముడు పోవాలి అని అనుకుంటే కనుక మంత్రించినటువంటి తెల్లావాలు తీసుకొని అక్కడ చల్లుకోండి, ఆ ప్రాపర్టీ అమ్ముడు పోతుంది. లేదు నేను సొంతింటికలు నెరవేర్చుకోవాలనుకుంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, నాకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కావడం లేదు అంటే కనుక ఈ మంత్రం చదువుకోవడం ద్వారా 108 సార్లు చదువుకోవడం ద్వారా తప్పకుండా వాళ్లకు ఇల్లు యోగం అనేటటువంటిది, గృహయోగం అనేటటువంటిది తప్పకుండా కలుగుతుందమ్మా. మంచి పరిహారం తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.